మనుషులకు పశువులకు జీవనాధారమైనటువంటి ఈ సహజమైనటువంటి ప్రకృతి, ఆహా, ఈ సహజ సిద్ధమైనటువంటి గాలి, నీరు, ఈ నేల, అవును సర్పంచ్ గారు, పూర్వం ఈ భూ విలువలు చాలా ఎక్కువగా ఉండేవి. కాలం మారుతున్న కొద్దీ ప్రకృతి విలువలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో మీలాంటి ప్రకృతి ప్రేమికులు ఉండడం చాలా సంతోషంగా ఉంది. అవును బాబు, నాలాంటి ప్రకృతి ప్రేమికులు ఉన్నారనే ఇంకా నాకు ధైర్యం ఉంది బాబు, ఇంజనీర్ బాబు. నమస్కారం సర్పంచ్ గారు. నమస్తే నమస్తే రైతు బాంధవా. ఏడాది నుంచి అంతా క్షేమమేనా? అంతా క్షేమమే. పాడి పంటలు అంతా సుభిక్షమే కదా? సుభిక్షమే ఉన్నాయి. చెప్పండి. సుభిక్షంగానే ఉన్నాయి. ఏడాది అంతా కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు. అంటే దిగుబడి ఏడాది బాగానే వచ్చింది కదా? దిగుబడి బాగా వచ్చినా గిట్టుబాటు ధర లేదండి. అన్ని పంటలకా? వరి పంటకు. వరి పంటకు. ఆహా, మీరు ఈ ఓకే ఓకే, మీ బాధ నాకు అర్థమైంది. వరి పంటకు రైతుకు గిట్టుబాటు ధర తెచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఇంజనీర్ సారు, ఇసుక ఆయన కంకర వ్యాపారి వచ్చిండు, తొందరగా రండి. వస్తున్నా. రండి సర్పంచ్ గారు, రండి. ఇంటి నిర్మాణం జరుగుతుంది, చూద్దురు కానీ రండి. దయానంద్ గారు, మీరు పదండి. సర్పంచ్ ద్వారా పండే పంట పొలాల్ని నాశనం చేసి సిమెంటు కాంక్రీట్ మయం చేస్తూ ఈ ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. తీరు చూస్తుంటే ఇంజనీర్ గారు, ఈ తీరు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. అవును సర్పంచ్ గారు, పూర్వంలాగా జనాభా ఇప్పుడు తక్కువేం కాదులేండి. గత 50 సంవత్సరాలకు ఇప్పటికీ జనాభా కొన్ని వందల రెట్లు పెరిగిపోయి ప్రకృతి అంతరించిపోతుంది. గృహ అవసరాలు కూడా చాలా పెరిగిపోయాయి. మరి ఈ భూ విస్తీర్ణం పెరగదు కదా? విచ్చలవిడి లైఫ్ స్టైల్ అలవాటు పడి అందరూ ఈ సహజమైనటువంటి ఈ ప్రకృతిని రక్షించడంలో నీరుగారుస్తున్నారు. అదే నా బాధ ఇంజనీర్ గారు. అవును సర్పంచ్ గారు, కాలానుగుణంగా మారుతూ సర్దుకుపోవాలి. ఏది ఏమైనా
కష్టజీవులకు శ్రమ అయితే తప్పదు. ఏ పూట కాపూట కష్టించి పనిచేయాలి, కుటుంబాన్ని నడపాలి. అయ్యో మీకెందుకమ్మా శ్రమ? వద్దు వద్దు. సర్పంచ్ గారు నమస్తే. తీసుకోండి సర్పంచ్ గారు, ఎండను పడి వచ్చారు, కొంచెం నోరు తడుపుకోండి సర్పంచ్ గారు. సర్పంచ్ గారు, మీరు ఇక్కడికి రావడం వల్ల మా గుడిసి విలువ పెరిగి మాకెంతో హాయిగా ఉంది సర్పంచ్ గారు. అట్లాగే మా మనసుకు కూడా చాలా సంతోషంగా ఉంది సర్పంచ్ గారు. అని నువ్వు గిన్నెలు రెడీ చేయి. వివేక్, నువ్వు వెళ్ళి సామాన్ తీసుకొని రావు, ఉప్మా రవ్వ అది. రంగా, వెళ్ళి చట్నీ రెడీ చేయి. అటాక మేస్త్రి. సర్పంచ్ గారు थोड़ा టిఫిన్ కావు. అయ్యో వద్దండి వద్దండి. పర్వాలేదు సార్, తీసుకోండి సార్, పర్వాలేదు సర్పంచ్ గారు. వద్దొద్దు. సర్పంచ్ గారు టిఫిన్ చేయండి సార్. అయ్యో సార్, టిఫిన్ చేయండి సార్. మీరు ఇవ్వండి, సార్ కూడా ఇస్తారు, మీరు తీసుకోండి. మీరు తీసుకోండి సార్, మీరు కూడా తీసుకోండి. రైతు బంధువు గారు తీసుకోండి సార్, పర్వాలేదు సార్, తీసుకోండి సార్. ఇంజనీర్ సార్, మీరు కూడా టిఫిన్ చేయండి సార్, పర్వాలేదు సార్, తీసుకోండి. మరీ మొహమాట పెట్టేస్తున్నారు. ఏం పర్వాలేదు సార్, పర్వాలేదు సార్, పర్వాలేదు సార్, తినండి. ఓ పానీ లేకే ఆవు రాణిజీ. టిఫిన్ బాగుందండి. రైతు గారు బాగుందండి. ఇంజనీర్ గారు జర అంత నీళ్ళు తాగండి సర్పంచ్ సార్. అచ్చా బోలా. ఇంజనీర్ గారు, పని వాళ్ళంతా సకాలంలో వచ్చి పని చేస్తున్నారా? సమయానికి రావడమే కాదు, ఎంతో వినయంతో తమ సొంత పనిని భావిస్తారు. మంచి మనసులు వీరివి, చాలా మంచి మనసులు. ఎక్కడ పట్టినా అదే ఉంది కదా. ఎక్కడ పట్టినా పంట భూములను పాడు చేయడం, ఈ ప్రకృతిని అంతా నిర్వీర్యం చేయడమే జరుగుతుంది. పేపరు అదే ముట్టుకుంటుంది కదా ఇంజనీర్ గారు. ఏ పేపర్ చూసినా అదే ఉంటుంది. ఏమండి రైతు బంధం చూడండి పేపర్లో ఏమేమి ఉన్నాయో విషయాలు అండి. పంటకు దిగుబడి లేదు, అది లేదు, అన్నీ పేపర్లు రాస్తున్నాయి, కానీ అందులో నిజమైంది ఏది లేదు, ఒక వర్డ్ కూడా లేదు. నమస్తే సార్. నాశనం చేస్తున్నారు ఫైనల్గా. నమస్తే సార్, నమస్కారం. ఆ, నమస్తే సార్. నమస్తే. పోయినసారి అంతా వేసిన మెటీరియల్ అంతా అయిపోయింది కదా సార్. ఇప్పుడు కొత్త మెటీరియల్ వచ్చింది సార్, చూడండి. ఇసుక, ఇసుక, కంకర. క్వాలిటీ బాగుంది. రేట్ చెప్పండి. పోయినసారి కంటే టన్నుకు 500 రూపాయలు పెరిగింది సార్. అది కాదులేండి, ఇటుక 10,000 పాత రేటుకే వేయండి. ఇసుక 10 టన్నులు, కంకర 5 టన్నులు, టన్నుకు 300 చొప్పున పెంచి వేయండి. పేమెంట్ రేపు అరేంజ్ చేపిస్తాను. సరే, మీ మాట ఎట్లా కాదనగలం సార్. సరే సార్. రాణి, ఒకసారి ఇంటికెళ్ళి అమ్మగారితో సర్పంచ్ గారు భోజనానికి వస్తున్నారు, కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పాలి. నువ్వు కూడా కొంచెం అమ్మగారికి సహాయం చేయి. వెళ్ళు. సర్పంచ్ గారు, మీరు పొలాలు భవనాల మధ్య చాలాసేపటి నుంచి కూర్చొని ఉన్నారు, అలసిపోయి ఉంటారు. మా ఇల్లు దగ్గరలోనే ఉంది, పదండి, 1 గంట విశ్రాంతి తీసుకుంటారు. కానీ అయ్యో మీకెందుకండి శ్రమ, మాది పక్కూరే కదా, వెళ్తాను. అట్లాగే రైతు బాంధవుడు దయానంద్ చెప్పినట్టుగా మిగతా రైతులను కూడా కలవాలి, విషయం తెలుసుకోవాలి. ఎండాకాలం కదా, చల్లబడ్డాక వెళ్తురు. కానీ పదండి పదండి, లేండి, మీరు లేండి.
మీ మంచి మనసుకు కాదనలేకపోతున్నాను ఇంజనీర్ గారు. సరే పదండి. రైట్. ఏదో పని చేస్తాను. ఏ మేస్త్రి పని ఆపండి, మీ ఓనర్ని పిలువు. పని ఆపండయ్యా. ఓనరు పట్నం వెళ్ళిండయ్యా, సాయంత్రం వరకు వస్తారు. ఏమన్నా చెప్పమంటారో చెప్తాను. భవన నిర్మాణానికి అనుమతి లేకుండా కడుతున్నారు. మీ ఓనర్ని ఇంటికొచ్చి సాయంత్రం నన్ను కలవమను. సరేనండి చెప్తాను. కూర్చో. ఇంజనీర్ గారు బాగుందండి. చల్లగా హాయిగా బయట ప్రకృతి నాశనం అవుతున్నా కానీ ఇంటి వాతావరణాన్ని చాలా చక్కగా ఉంచారు. బాగుంది, ఆహ్లాదకరంగా ఉందండి మీ ఇంట్లో అడుగు పెట్టగానే. సర్పంచ్ గారు, ఇంజనీర్ ఆ మాత్రం చేసుకోలేకపోతే ఎలా చెప్పండి? ఆ మాట నిజమే. మరి మీకు ఉన్న తెలివితేటలు మామూలు సమాజానికి ఉండదు కదా. ఎంతైనా మా సొంత ఇల్లు కదండి, ఆ మాత్రం చేసుకోకపోతే ఎలా చెప్పండి? కాదు కాదు, మీ మంచి మనస్సుతో మీ సొంతింటి కంటే కూడా మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటువంటి కొత్త ఇంటి వాళ్ళది కూడా మంచి మనస్సుతో అన్నీ సవ్యంగా గృహవాస్తు ఇవన్నీ చూసుకుంటూ నిర్మాణం చేసి అందరి మనల్ని పొందుతారనే ఒక భావం అయితే నాలో కలుగుతుంది మిమ్మల్ని చూస్తుంటే. అదైతే వాస్తవేనండి. ఎందుకంటే మన ఇంటి గురించి మనం ఎలా చేసుకున్నా పర్వాలేదు, వేరే వాళ్ళకి చేసేటప్పుడు మనం మనసు దగ్గర పెట్టి చేయాలి. ఎందుకంటే 10 మందికి నచ్చాలి. అది మీ మంచి మనస్సుకు ఇది నిదర్శనం. ఈ మాట చాలు మీ మంచితనానికి, ఇంకంతకంటే ఏముంది. థ్యాంక్ యూ సో మచ్ సర్పంచ్ గారు, మీరు మా ఇంటికి భోజనాలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయ్యో దాన్నేముంది, మీరు ఇంత ఆప్యాయంగా మంచి మనస్సుతో ఆహ్వానించినందుకు నా మనస్సు ఎక్కడెక్కడో ఎగిరెగిరిపోతుంది ఇంజనీర్ గారు. ఏమో ఇంట్లో ఏం చేశారో ఏమో నాకైతే తెలియదు, చూద్దాం. రాణి, पानी लेके చాలా శ్రమ తీసుకున్నారు ఇంజనీర్ గారు. ఏమి శ్రమ లేదు సర్పంచ్ గారు, మీరు అలా అనుకునే వద్దు. మీరు మాకు అతిథి, చుట్టుపక్కల 10 ఊళ్ళకు మీరు సర్పంచ్. మీరు మా ఇంటికి రావటమే మా అదృష్టంగా భావిస్తున్నాం. నిజమే అనుకోండి, మా ఊరు ఎంతో దూరంలో లేదు, దరిదాపుల్లో దగ్గరలో ఉంది. మీరు శ్రమ తీసుకున్నారు. కరెక్టే, మరి భోజనం టైం కదా, ఇక్కడ దాకా వచ్చి మా ఇంటి పక్క వరకు వచ్చి భోజనం చేయకుండా ఎలా వెళ్తారు చెప్పండి? ఈ రోజుల్లో కూడా మీ అంత మంచి మనస్సులు కలిగిన మనుష్యులు ఉన్నారు అంటే నాకెంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉంది ఇంజనీర్ గారు. అలాంటిది ఏమీ లేదు. అవును, మీరేమీ అనుకోవద్దు. మీరు లక్షణంగా కొంచెం భోజనం చేసి వెళ్ళండి. చాలా శ్రమ తీసుకున్నారు.
ఇప్పుడు దాకా నాతోనే ఉన్నారు కదా, ఇవన్నీ ఎలా తయారు చేయించారు, ఎప్పుడు చేయించారు? ఏమున్నాయండి? ఆశ్చర్యంగా ఉంది. ఏమీ లేవు, మీరేదో అనుకుంటున్నారు, అటువంటిది ఏమీ లేదు. అయ్యో ఇన్ని కర్రీస్, అవేవో స్పెషలైజ్డ్, ఆ పప్పు, ఆ సాంబారు, ఆహా! మీరు రుచి చూస్తారో చెప్పండి. రుచి చూడకముందే గమాలిస్తుంది వాసన. అది మీ మంచి మనసుకు తార్కాణం. అంతేనంటారా? అంతే. మీరు భోజనం చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చెప్పండి. చేయకముందుగానే తెలుస్తుంది. ఆహా, చాలు చాలు. మీరు కూర్చోండి. మీరు తీసుకోకూడదు. పర్వాలేదు పర్లేదు మీరు తీసుకోకూడదు. పర్లేదు. మీరు అతిథి, ముందు అతిథి భోజనం చేయాలి, అతిథి మర్యాదలు పూర్తి కావాలి, ఆ తర్వాతనే మా భోజనం. ఆకలి టైము. ఏం పర్లేదు సర్పంచ్ గారు, మీరు ముందు భోజనం చేయండి. మీరు చేయండి, తిన్న తర్వాత వేసుకుంటారు కానీ కానీ సర్పంచ్ గారికి కొంచెం భక్తి ఎక్కువ అనుకుంటా. భక్తి అంటే మనం నిమిత్త మాత్రం, భగవంతుని ధ్యాస లేకుండా ఏ పని చేయలేము. ఇది కొంచెం కలుపుకోండి. ఎంత రుచిగా ఉన్నాయండి ఇంజనీర్గా బాబు. బాబు అమోఘం, చాలా బాగుంది. స్వామి, నువ్వే వచ్చి చిన్న గిన్నెలో స్పూన్ పెట్టుకుంటా. మా వాళ్ళు నెయ్యి ఇవ్వడం మర్చిపోయారు, కొంచెం నెయ్యి వేసుకోండి. ఓ, అది కూడా ఇంత తక్కువ సమయంలో. బాబా, మీరు భోజనం చేయండి సర్పంచ్ గారు. ఇది కలియుగమా లేకపోతే కృతాయుగమా? నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు ఏమీ లేదు, ఎక్కువగా ఊహించుకుంటున్నారు. మీరు భోజనం చేయండి. లేదండి. ఎలా ఉన్నాయో చెప్పండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఆహా, బా, నెయ్యి కూడా అమోఘం అండి. అది మా ఇంటి నెయ్యి అండి. పాలు కాచి వెన్న వస్తుంది కదా, మీగడను మనం చేసిన నెయ్యి అనమాట. ఇంటి నెయ్యి? ఇంటి నెయ్యి అండి అది. నాకు తెలిసి ఈ ధాన్యం, వరి ధాన్యం కూడా మీ ఇంటిదే? అవునండి, పొలంలో. శభాష్, బాగుంది. ఇది కలియుగం కాదు, నేను ఇప్పుడు కృతాయుగంలో ఉన్నాను. ఇది కేవలం మీ మంచి మనసుకు తార్కాణం అండి. మీలాంటి మంచి మనస్సు కలిగిన మనుషులు లేకపోతే నాలాంటి వాళ్ళ గుర్తింపు ఎక్కడుంది? అటువంటిది ఏమీ లేదు సర్పంచ్ గారు, మీరు భోజనం చేయండి. బాగుంది. మీరు చేస్తే నాకు సంతోషంగా ఉండేది. మీరు అతిథండి. భోజనం టైం కదా. పర్వాలేదు, నేను తర్వాత తింటాను. ముందు మీరు భోజనం చేస్తే మేము చేసినట్లే. తినండి. ఇది సాంబారా? అవునండి. ఓకే. పప్పు చాలా బాగుంది. ఆ పప్పు కూడా మా పొలంలో పండినవేనండి. పప్పు మీ పొలమే, పొది ధాన్యము మీ పొలమే? అవునండి. నెయ్యి మీ ఇంటి గేదెలా గోవులా? పాలు కాచిన తర్వాత
మీగడ వస్తుంది కదా, మ్మ్. ఆ మీగడతో చేసిన నెయ్యి అన్నమాట ఇది. ఓహో, ఇక్కడ జాతి మతం ఏం లేదు, అంటే గోవు గేదె అని చెప్పకుండా. ఓ, బాగా చెప్పారు. నెయ్యి రుచిగా ఉందా? చాలా బాగుంది. నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, తెప్పిస్తాను. ఇంకో ఐటమ్సా? వద్దు, నన్ను ఇబ్బంది పెట్టు. అలా అనకండి, వద్దు. కొంచెం టేస్ట్ చూడండి. వద్దు ప్లీజ్. చాలా బాగున్నాయి, బాగా ఆస్వాదిస్తున్నాను. చాలండి. కొంచెం మీరు లేవండి సార్, మీరు లేవండి. వాష్ బేసిన్లో చేయి కడుక్కోండి. సర్పంచ్ గారు, చెప్పండి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. నేను విశ్రాంతి తీసుకుంటాను ఒక గంట సేపు. మీరు భోంచేయండి, భోజనం టైం అయింది. నా భోజనం గురించి మీరు ఎటువంటి ఆలోచన వద్దు, ముందు మీరు విశ్రాంతి తీసుకోండి. అలాగే. రండి రండి. బాగా నిద్ర పట్టిందా? బాగా బాగా నిద్ర పట్టింది. మంచి నిద్ర పట్టింది. మీ అతిథి మర్యాదలు స్వీకరించాక ఎంత ఆహ్లాదకరంగా ఉంది. మంచి నిద్ర పట్టింది. రండి, కొంచెం స్నాక్స్ తీసుకుందరు కానీ. ఇంజనీర్ గారు, తీసుకోండి. థ్యాంక్ యూ. బాగా నిద్రపోయినట్టున్నారు. చాలా హాయిగా నిద్రపోయాను. ఆనందంగా ఉంది ఇంజనీర్ బాబు. ధన్యవాదాలు, మీ ఆనందమే మాకు ఆస్తి. కొంచెం స్నాక్స్ తీసుకోండి. స్నాక్సా? వివేక్, కొంచెం స్నాక్స్ తీసుకురమ్మా. తీసుకో. తీసుకోండి మీరు కూడా. పర్వాలేదు, మీరు తీసుకోండి. ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి, అమోఘం. ఎక్కడి నుంచి తెప్పించారు ఇంజనీర్ బాబు? అయ్యో, మేము బయటికి తినమండి, ఆ? మా ఇంట్లో చేసినవి అవి. అవునా? అవును. శభాష్, మంచి అలవాటు, బాగుంది. వివేక్, కాఫీ తీసురమ్మా.
ఇంజనీర్ బాబు, నాకు భోజనం పెట్టారు, మంచి నిద్రపోయాను. మీరు భోజనం చేశారా ఇంతకీ? మీరు నిద్రపోయినప్పుడు నేను ఫోన్ చేశాను. భోజనం చేశారా? ఓకే, సంతోషం. కాఫీ బాగుంది, స్నాక్స్ బాగున్నాయి, హోమ్ మేడ్ కాఫీ బాగుంది, పాలు పాడి పంటలు. ఇంటికేదేమండి. ఆహా, సరే, మనం భవన్ నిర్మాణం దగ్గరికి వెళదాం. పదండి. పదండి. రండి. పదండి. మన ఓనర్ సార్ వస్తుడు, పని ఆపకండి, పని చేయండి. నేను అటు పోతున్నా మాట్లాడనీకి. పంచాయతీ ఆఫీస్ అధికారి వచ్చిండు సార్, పని ఆపమన్నాడు. మీరు పంచాయతీ పర్మిషన్ తీసుకోలేదంట అని చెప్పిండు. వాడిని బొందా, వానికి ఆల్రెడీ 2 నెలల క్రితమే కలిసిండు నాకు. నేను వాడు 1,00,000 రూపాయలు అడిగిండు. అదే వాడికి నేను అవసరం లేదని చెప్పేసి 50,000 ఇస్తానన్నా, వాడు కాదని అన్నాడు. ఇమీడియట్లీగా పై అధికారి దగ్గరికి పోతే నాకు పర్మిషన్ ఇచ్చేసిర్రు, మీరైతే పని కానిచ్చేసేసేయండి. అదే సార్, మీరు పర్మిషన్ తీసుకుంటారా అని తెలిసే పని స్టార్ట్ చేయండి అని చెప్పిన, పని ఆపొద్దని చెప్పిన సార్. నేను అట్లా చెప్పినా అని చెప్తాను. ఓకే, మంచి పని చేసినావు, పని కానిచ్చేసేసేయండి. ఓకే. పని ఇంకా చాలా ఆలస్యం అవుతుంది, లేట్ అవుతుంది, ఇప్పటికల్లా అయిపోవాలి. మనకు అనుకున్న టైంకి అయితే లేదు పని. అవును సార్, మంచి మెటీరియల్ రాక ఇంత లేట్ అయింది. ఏం చేస్తాం ఇక, అందుకనే లేట్ అయింది. ఏం కాలేదు, మెటీరియల్ రాక లేట్ అయింది అంటే మెటీరియల్ గురించి దొరకలేదు అంటావు. సర్పంచ్ గారు నమస్తే, బాగున్నారా? చాలా రోజులకు వచ్చారు మా ఊరికి. రావాలి కదా మీరు. వీళ్ళు మా ఫ్రెండ్ కొలీగు, ఈయన రిపోర్టర్. నమస్తే. సర్పంచ్ గారు, మీరు ఇచ్చినటువంటి ఈ పర్మిషన్ తోటి మేము ఇల్లు కొంచెం తొందరగా లేపగలిగినాము. మీ యొక్క మంచితనానికి మీకు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాము. మీ యొక్క రుణాన్ని ఎప్పుడు కూడా మేము మర్చిపోము. అయ్యో, అందులో రుణమేముంది, అది మా కర్తవ్యం, ప్రజాసేవలో ఒక భాగం. ఇంతకుముందే నేను రాకముందే పంచాయతీ అధికారి వచ్చాడంట పని ఆపమని చెప్పేసి. వాడికి నేను 2-3 సార్లు కూడా కలిసాను. వాడికి బిహేవ్ కరెక్ట్ లేదు. ఓహో, వాడి లంచగొండితనం వల్ల మాకు, మా వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. వాడిని కొన్నాళ్ళ వరకు సస్పెండ్ చేపిస్తే బాగుంటుంది, అప్పుడు కానీ మార్పు రాదు వాళ్ళు. అయ్యో సర్పంచ్ గారు, అతన్ని సస్పెండ్ చేయకండి. అతను ఏదో పిల్లలు గలవాడు, భార్య పిల్లలు ఉన్నాడు, వాడిని రోడ్డు మీద తీసుకొస్తే మనకేమొస్తుంది? ఏదో అంత మన మంచి మనసుతోటి చూడనట్టు కొంచెం వదిలేసేసేయండి. ఆ తరపున మేమందరము క్షమాపణ చెప్పుకుంటాము, మీరు వాడి మీద కోప్పడకండి. సరే, మీ మంచి మనస్సుతనం వల్ల ఎవరిని ఏం అనలేకపోతున్నాం, కానీ మీ మంచి మనస్సుల మధ్యలో పొద్దు నుంచి ఉంటూ సమయమే తెలియదు. సరే, నేను వస్తాను. ఇంకనా
మార్నింగ్ చూస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కానీ మేస్తంతా కానీ అంతా కానీ వాళ్ళు చేసిన పని అనేది చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళు. సర్పంచ్ గారి యొక్క వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కూడా నేను చూశాను. సంబంధించిన మీ కాంట్రాక్టర్ పనిచేసే విధానం, మీకు ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ నేను చూశాను. ఇంటి పైన ఆయన పెట్టిన శ్రద్ధ చూశాను. లేబర్ అంతా కూడా వాళ్ళు పొద్దున కష్టపడి పని చేస్తున్న విధానం బాగా నచ్చింది. వీళ్ళందరి యొక్క కష్టాన్ని కూడా నా రిపోర్టర్గా నేను వాళ్ళ యొక్క కష్టాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళని ఒక ప్రధాన శీర్షికలో వచ్చేలాగా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ధన్యవాదాలు. మంచి నిర్ణయం తీసుకున్నారు యాదగిరి గారు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ప్రధాన జర్నలిస్ట్గా అన్నారు కాబట్టి మన రైతు బాంధవుడు దయానంద్ గారు పొద్దున్న చెప్పారు, మరి ఇతర గ్రామాల్లో కూడా వరి ధాన్యానికి గిట్టుబాటు ధర రాలేదు అని వాపోయారు. దాన్ని కూడా మీ శీర్షికలో యాడ్ చేస్తే సంతోషం. ఖచ్చితంగా రైతుల పట్ల ఖచ్చితంగా జర్నలిస్ట్ అనేవాడు ఖచ్చితంగా ఎప్పటికూ నిత్యం శ్రమిస్తూనే ఉంటాడు. వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను, వాళ్ళకు ఉన్నటువంటి నష్టాలను వెళ్ళో తీసుకొచ్చే ప్రయత్నం ప్రతి క్షణం ప్రతి జర్నలిస్ట్ చేస్తూనే ఉన్నాడు. నేను కూడా నా వంతు కృషిగా నా యొక్క బాధ్యతగా ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా నేను ప్రధాన శీర్షిక చేసేది నా బాధ్యత కూడా నేను ఒకసారి నిరూపించుకుంటాను. ఇందరి మంచి మనస్సు, వ్యక్తిత్వం కలిగిన వాళ్ళల్లో యాదగిరి గారు మీరు ఒక మంచి మనస్సు కలిగిన వ్యక్తి. కృతజ్ఞతలు. సరే, చాలా కాలయాపన అయిపోయింది. ఇందరి మంచి మనస్సుల మధ్యలో ఉంటూ నాకు సమయమే తెలియలేదు. మరి వస్తాను. రాణే, ఇటు రామ్మా. నీ సపర్యాలకి చాలా సంతోషం అమ్మా. ఏమన్నా తీసుకో. అట్లాగే ఇంజనీర్ గారు, రేపు వచ్చే ఉగాది పండగకి వీళ్ళందరికీ కూడా ఈ 20,000 రూపాయలతో మంచి బట్టలు, రుచికరమైనటువంటి ఆహారం తినిపించి సంతృష్టి చెప్పింది. సర్పంచ్ గారు, అది మీరు ఇంజనీర్ గారు తీసుకోకండి. సర్పంచ్ గారు ఏదో పెద్ద మనసుతో ఇచ్చారు, కానీ సర్పంచ్ గారు అవసరం లేదు, నేనే ఇస్తా. మన వర్కర్లు అందరికీ కూడా మీరు పండుగ రోజు అన్ని బట్టలు, వాళ్ళకి కావాల్సినటువంటి సంతోషాన్ని ఇవ్వాలని. సర్పంచ్ గారి డబ్బులు అతని దగ్గర ఉండనియండి, మనం డబ్బులు ఇచ్చేద్దాము. ఒకరిని మించిన ఒకరు మంచి మనస్తత్వాల్ని రుజువు చేసుకుంటున్నటువంటి వేదిక ఇది. మంచి మనసున్న సర్పంచ్ గారికి మంచి మనసున్న మా ఓనర్ వెంకటేష్ గారు శాలువతో సత్కరిస్తారు. ఇప్పుడు మంచి మనసున్న మన జర్నలిస్ట్ గారు సర్పంచ్ గారికి భగవద్గీతను బహుకరిస్తారు. ఇప్పుడు రైతు బాంధవులు సర్పంచ్ గారిని చిరుకానుతో సత్కరిస్తారు. మంచి మనసున్నటువంటి ప్రతి ఒక్కరూ, కార్మికుల కాడి నుంచి ఓనర్ వరకు, ఇంజనీర్ వరకు కూడా మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తిత్వాలకి ఈ నాటిక, ఈ షార్ట్ ఫిల్మ్ నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నవత టీవీకి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్ని లైక్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ నవత టీవీ, థ్యాంక్ యూ.